హాయ్ అండి. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎలక్షన్స్ అండ్ రిప్రజెంటేషన్స్ లెసన్‌లోంచి 2 మార్క్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సివిక్స్. అయితే ఇప్పుడు దీంట్లో 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఎన్నికల్లో అక్రమ పద్ధతులు లేదంటే అవినీతి ఇందాక చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కూడా చెప్పుకున్నాము. అది కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అడుగుతాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అడుగుతాడు. ఈ 2 కూడా 90% వచ్చే క్వెషన్స్ 2 మార్క్స్. ఓన్లీ 2 మార్క్స్. బాగా చదువుకోండి. అయితే మనకి ఇంకా ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఒకటే ఉంది కాబట్టి ఈ లెసన్‌లోంచి చెప్పేసుకుందాం. ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఎన్నికల సంస్కరణలు. ఎన్నికల సంస్కరణలు అంటే ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా ఒకసారి చెక్ చేస్తుందన్నమాట. అంటే ఏమన్నా లోపాలున్నాయా? ఇందులో ఏమన్నా లోపాలున్నాయా? లోపాలనేమన్నా మనం అంటే పొరపాటున ఏమన్నా గుర్తించడం మిస్ అయ్యామా అని చెప్పేసి ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఆ లోపాలు ఏంటంటే ఆహ్, ఏంటి లోపాలను అబ్జర్వ్ చేసి, గుర్తించి దాన్ని సవరణ చేసి ప్రక్రియను కంప్లీట్ చేసే ప్రక్రియనే ఎన్నికల సంస్కరణలు అంటారు. అవేంటి లోపాలు ఏంటంటే ఎవరైనా నేర చరిత్ర ఉన్న వాళ్ళకి అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హత లేదు అని చెప్పుకున్నాం మన గతంలో. అయితే నేర చరిత్ర ఉన్నవాళ్ళు కూడా ఇందులో అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చేస్తే వాళ్ళని గమనించి వాళ్ళని అడ్డుకోవడం ప్రధాన విధి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కొంత ఇంత అమౌంట్ మాత్రమే ఖర్చు చేయాలి ఎలక్షన్స్‌లోను అని చెప్పేసి కొన్ని పరిమితులు విధిస్తుంది. ఆ పరిమితిని దాటి కూడా ఇంకా ఏమన్నా ఖర్చు చేసినట్లయితే గనక దాన్ని అడ్డుకోవడం కూడా ఒక విధిగా పరిగణించబడుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా పారదర్శకంగా ఈవీఎం మిషన్స్ తీసుకొచ్చింది. అందరికి కూడా అందుబాటులోకి ప్రతి ఎలక్షన్స్‌కి కూడా మనకి 2004 నుంచి కూడా దేశవ్యాప్తంగా అందరికీ ఈవీఎం మిషన్స్ తీసుకొచ్చింది. దాంతో పాటు ట్రాన్స్‌పరెన్సీగా ఎలక్షన్ ప్రాసెస్‌లో ట్రాన్స్‌పరెన్సీని ఇంకా పెంచాలి అని చెప్పేసి ఇక్కడ వీవీప్యాట్ అంటే వీవీపీఏటీ అనుసంధానం చేసింది ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్‌కి. అయితే వీవీప్యాట్ అంటే మనం చెప్పుకున్నాం కదా! ఓట్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. అయితే దీని మూలంగా మనం ఏంటంటే ఓటు ఎవరికేసిందనేది మనం చూసుకోవడానికి ఒక 7 సెకండ్స్ అభ్యర్థిని ఫోటో అక్కడ వీవీప్యాట్ డివైస్‌లో కనపడుతూ ఉంటుంది. ఒక 7 సెకండ్స్ పాటు మనం చూడొచ్చు. అంటే మనం ఎవరికైతే ఓటేసామో ఆ అభ్యర్థి మొఖం కనపడుతుందా? లేదంటే ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుందా అనేది కూడా మనకు అక్కడ క్లియర్‌గా కనపడిపోతుంది. అంటే ఇందులో అసలు ఫ్రాడ్ అనేది జరగడానికి ఆస్కారం లేదు. అంత నిక్కచ్చిగా ఉంటుంది ఈ మిషన్స్. కాబట్టి ఇటువంటి ఏమన్నా ఫ్రాడ్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే ఇందులో ఏమన్నా ఎవరైనా ఆహ్, ఆప్ ఇలాగ ఏమన్నా లోపాలు ఏమన్నా గుర్తించినట్లయితే గనక అవన్నీ కూడా అడ్డుకునేదే ఈ ఎన్నికల సంస్కరణలు. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. ఎన్నికల సంస్కరణలు ఒకటి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఒకటి బాగా చదువుకోండి. 90% వచ్చే క్వెషన్స్ ఈ 2. తర్వాత ఎన్నికల్లో అక్రమ పద్ధతులు లేదంటే అవినీతి అది చదువుకోండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అది. ఓకేనా? ఫస్ట్ మాత్రం ఈ 2 చదువుకోండి. నెక్స్ట్ థర్డ్ చదువుకోండి. 3 చెప్పుకున్నాం కదా! ఓకేనా? ఎన్నికల నేరాలు అంటే తక్కువ ఒక 30% మాత్రమే ఇస్తారు. తర్వాత ఎన్నికల అక్రమ పద్ధతులు అవినీతి అనేది ఒక 50% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లేదంటే ఎన్నికల సంస్కరణ అనేది 90% వచ్చే క్వెషన్స్. మొత్తం 4 కూడా 2 మార్క్స్ క్వెషన్సే. కాబట్టి 2 బాగా చదువుకోండి. ఓకే?